బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజ్కు బిగ్ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజ్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్కు అవసరమైన సరైన ధ్రువపత్రాలు సమర్పించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ చర్యపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్కు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జత చేసినప్పటికీ కావాలని మీనాక్షి నటరాజ్ నామినేషన్ రిజెక్ట్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, మీనాక్షి నటరాజన్ దాన్ని తిరస్కరించారు, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్య మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక కోసం ఏదైతే మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. కానీ ఆ నామినేషన్ పత్రాలు సరైన పద్ధతిలో లేవని చెప్పేసి నామినేషన్ అధికారులు మాత్రం, రిటర్నింగ్ అధికారి మాత్రం దాన్ని రిజెక్ట్ చేసిన పరిస్థితి. సరైన వివరాలు పొందుపరచలేదని, కేసు వివరాలు కావచ్చు, ఇతరత్ర వివరాలు సరైన పత్రాలు సమర్పించలేదని రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని మాత్రం రిజెక్ట్ చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు కనుక టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశం పైన కూడా ఇప్పటికే మధ్యప్రదేశ్ చేరుకున్నారు ఈ రోజు. అయితే అక్కడ మొత్తానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలు రిజెక్ట్ అవ్వడం పైన మహేష్ కుమార్ గౌడ్ మండిపడుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలని తను రిజెక్ట్ చేయడము, సరైన పత్రాలు లేవని చెప్పడము పైన రిటర్నింగ్ అధికారి పైన మహేష్ కుమార్ గౌడ్ మాత్రం మండిపడుతున్న పరిస్థితి. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ మాత్రం తెలుపుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికే మధ్యప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలకు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకోవాలనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మీనాక్షి నటరాజన్ అభ్యర్థిగా అక్కడ ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది మధ్యప్రదేశ్ బీజేపీ. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయి వెంటనే అంటే ఆకర్షకు తెరదీసింది బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ లో. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభ అభ్యర్థిని ఎన్నుకుంటారు కనుక ఆ ఒక్క రాజ్యసభ అభ్యర్థి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే కనుక బీజేపీ ఎక్కడ ఆపరేషన్ ఆకర్షకు తెరలేసి మీనాక్షి నటరాజన్ గెలవకుండా చూస్తుందో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణకు మధ్యప్రదేశ్ కు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రత్యేక ఫ్లైట్ లో కూడా తరలించారు. ఆ క్యాంపుకు తెరలేపారు. అది అనుకున్నట్టుగానే ఉదయం నుంచి ఇదే అంశం పైన ఎంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఎదురు చూస్తున్న పరిస్థితి ఏం జరగబోతుంది మధ్యప్రదేశ్ లో. మరి మీనాక్షి నటరాజన్ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా క్యాంపుకు తరలించారు. బీజేపీ మాత్రం ఈ విధంగా వ్యవహరించడం పైన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి కూడా చూపలేదని నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం బగ్గున మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. విద్య. థ్యాంక్ యూ శేఖర్.